బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు అద్భుత స్పందన లభిస్తోంది. జిల్లాల్లో కేసీఆర్ బస్సు చేసే ప్రాంతానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. ప్రతిరోజు వేలాది మందిని కేసీఆర్ కలుస్తున్నారు. ఈ సందర్భంగా జనం సాధక బాధకాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కేసీఆర్ ను కలిసిన జనమంతా ఆనందంగా బయటకు వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ జగిత్యాల నుంచి అందిస్తారు. పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర నేపథ్యంలో వివిధ ఏదైతే జిల్లాల్లో పర్యటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పర్యటన అనంతరం ఆయా జిల్లాలో బస్ చేసిన తర్వాత మర్నాడు ఉదయం ప్రజల్ని పెద్ద ఎత్తున కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారితో పాటు మాట్లాడడంతో పాటుగా వారి అభిప్రాయాన్ని తీసుకోవడంతో పాటుగా వారి సాధక బాధకాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాలే మాది. కలిసిర్రు అమ్మ సార్ను కలిసినాం. మనకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చేసిన పథకాలే మాకు చాలా బాగున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పరిపాలన మాకు ఏమాత్రం నచ్చట్లేదు. మాకు కేసీఆర్ సారు బీడీల పింఛన్ ఇచ్చిర్రు, వృద్ధులకు వికలాంగుల పింఛన్ ఇచ్చిండు, వృద్ధులకు పింఛన్ ఇచ్చిర్రు, అన్ని రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వచ్చినాయి. మాకు ఇప్పుడు ఇవేవి రావట్లేదు. మాకు ఈసారే మళ్ళీ రావాలని మాకు తప్పకుండా మేము ఈసారికే ఓటేసి వీళ్ళనే గెలిపించుకుంటామని చెప్తున్నాం. అమ్మ మీరు చెప్పండి. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, వస్తలేదు. ఈసారితో ఫోటో దిగి సంతోషం అనిపించింది. ఎందుకు వస్తలేమో, ఎవరు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి ఇస్తలేడు, ఏ పథకాలు అమలు చేస్తలేరు. 5 నెలలలో 6 గ్యారెంట్లు అన్నారు. ఒక బస్సు యాత్రనే ప్రారంభమైంది. సార్తో మాట్లాడినాం, సంతోషం అనిపించింది. మీరు చెప్పండి. సరే, మేము సార్ కలిసినాం, సంతోషం అంటే అన్ని అవే మాటలు. అమ్మ మీరు చెప్పండి. మా పేరా? నా పేరు కస్తూరి శ్రీ మంజరి. తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ఈరోజు బస్సు యాత్ర సందర్భంగా కలవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము మహిళలందరము. కేసీఆర్ సార్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణకు చాలా పథకాలు తెచ్చారు. ఆ రకంగా తను చాలా మంచి చేసి మేము సార్ని కలిసినాము, ఫోటో దిగినాము. సార్ని కలవడం చాలా హ్యాపీనెస్గా ఉన్నది. కేసీఆర్ని కలిసినాం, బాగా అనిపించింది. అమ్మ మీరు చెప్పండి. కేసీఆర్ని కలిసినాము, సంతోషం ఉంది, దండం పెట్టొచ్చినాం, ఫోటో దిగి. మరి కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం. అన్న కలిసిర్రా సార్ని? ఏమన్నారు? సార్ని కలిశానండి. ఈసారి కంపల్సరీ బాజిరెడ్డి అన్న గెలుపు ఖాయం. మా జైత్యాల నియోజకవర్గం నుంచి చాలా మెజారిటీ ఇద్దామని ఫోటో దిగినామండి. నా చిరకాల కోరిక నెరవేరింది. కేసీఆర్ గారితో దిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందండి. మా సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చెప్పండి మీ పేరు? అన్న నా పేరు సురేష్ అన్న, మాది పేడపల్లి మండలం నంచల గ్రామం అన్న. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము తిరుగుతున్న కారణం కేసీఆర్ మాకు స్కూటీ ఇచ్చి మాకు అన్ని విధాలుగా ఆదుకోండి. మేము ఎంత కష్టమైనా సార్తో దిగుదామని చెప్పేసి మేము వచ్చినామన్నా, కలిసినామన్నా. చాలా సంతోషంగా ఉంది మాకు. దిగమన్నా. దివ్యాంగులు కూడా మేము కూడా అందరితో పాటు మేము సమానత్వంగా చూడడం మాకు కూడా చాలా దిగామన్నా. చాలా సంతోషం అనిపించింది. మీకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మీకు ఎలాంటి పథకాలు అందాయంటారు? మాకు మన స్కూటీ అందిందన్న. స్కూటీ మళ్ళీ పింఛను కానీ మన వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే 2 lakhs మాకు బెనిఫిట్ కూడా పొందామన్నా. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి. నేను సార్ను కలిసిన, ఫోటో దిగినాం, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే. మాకు నాయి బ్రాహ్మణులకు మాత్రం మేము మర్చిపోలేము ఎన్నటికీ. మాకు షాపుల్లో మా కరెంటు ఉచితంగా ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ సారు. అదేవిధంగా ఆయనకు మేము ఎప్పుడు నాయి బ్రాహ్మణులను రుణపడి ఉంటాం. ఆయనను మళ్ళీ సీఎంగా మేము చూస్తాం, మా ఆశ. నా పేరు పాలేపు రాజేంద్ర ప్రసాద్. నేను ఇక్కడ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు సార్ని కలిసినాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఉద్యమ కాలంలో దగ్గరుండి కలిసినాం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు అంతో ఇంతో బ్రాహ్మణుల కార్పొరేషన్ పెట్టి ఇవాళ మా బ్రాహ్మణుల గతంలో ఎవరు కూడా మమ్మల్ని చేరదీయలే, ఏ పార్టీ కూడా. కానీ ఇవాళ కార్పొరేషన్ పెట్టి మాకు అంతో ఇంతో నిధులు ఇచ్చి మీరు ఏదో రకంగా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఫారెన్ స్టడీస్కి కూడా మాకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ మా కార్పొరేషన్ పెట్టి ఒకసారి ఉన్నప్పుడే జరిగింది. మరి మళ్ళా మా అందరి బ్రాహ్మణ ఆశీర్వచనం ఏంటి అంటే సార్ ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి అయి
తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి సస్యశ్యామలం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తో పాటుగా మనం మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కత్లాపూర్ మండల్ భూసనరావుపేట విలేజ్ అన్న. మేము వ్యవసాయం అగ్రికల్చర్ కలిసిరా సార్? కలిసి వచ్చినామండి. ఏమన్నారు సార్ చెప్పిండండి అన్నీ, ఏది మీరు అధైర్యపడకండి, మన తొందరలోనే మన ఏది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పిండు సారు. చెప్పినమ్మా, ఎందుకంటే ఇప్పుడు గత 6 నెలల నుంచి ప్రధానంగా చెప్పండి, వ్యవసాయదారుడుగా ఉన్నారు, గతంలో పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందంటారు? చాలా దారుణంగా ఉంది. రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఎట్లా అంటే వాళ్ళు ఏది అబద్ధపు హామీలు ఇచ్చి హామీల అధికారంలోకి వచ్చిర్రు. బోనస్ 500 ఇస్తామని అంటే జనాలు నమ్మిర్రు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే రమ్మిర్రు రైతులు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పక్కకు పెట్టేసి మేము ఇచ్చిన 5 హామీలు గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకొకటి మిగిలిన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. హామీలు ఎక్కడ అమలు చేసిండు? ఇప్పుడు రైతు భరోసా కింద 500 బోనస్ ఇప్పటికి కళ్ళలో అడ్లున్నాయి. పోయిన పంటకి ఇయ్యలేడు, ఈ పంటకి ఇయ్యలేడు. ఏది పెట్టుబడి ఖర్చులు డబల్ అయిపోయినాయి. వరద కాలువలో నీళ్ళు లేక పొలాలు ఎండిపోయినాయి, కరెంటు సక్కా లేక మోటార్లు కాలిపోయినాయి. రైతు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఈ 5 నెలల్లో ప్రతి రైతు నువ్వు ఎక్కడికన్నా ఏ కూడలన్నా కూసో, ఏ హోటల్ దగ్గర కూసో, మొత్తం అర్థమైపోయింది. అరే ఎందుకు తెచ్చుకుంటే ఇన్ని అనవసరంగా ఇంకోటేసి తెచ్చుకుంటే మన అబద్ధ హామీలు నమ్ముతామని చెప్పి జనాలకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఎక్కడికైనా ఇదే వాయిస్ వస్తుంది. అంటే మీ బాధలన్నీ విని మీకు భరోసా కల్పించారనమాట. ఎవరు సారా? చెప్పినాం సార్, మా పరిస్థితికి ఇట్లా ఉన్నది అంటే మీరు అధైర్యపడకండి, నేనున్నా మీకోసం అని చెప్పిండు సార్. ఇది మొత్తం మీద మనం ఒకసారి కూడా చూడొచ్చు, భారీ ఎత్తున ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ చేసినటువంటి ప్రాంతానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి సాధక బాధకాలను కూడా స్వయాన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి చెప్పుకుంటా ఉన్నారు. రవితో వంశీకృష్ణ, టీ న్యూస్, జగిత్యాల.